నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ఇంటి గురించి కొన్ని కబుర్లు చెప్పుకుందాం. ఇల్లు కొనాలి కొనొద్దు ఈ డిస్కషన్స్ వచ్చినప్పుడల్లా సహజంగా నా దగ్గర నుంచి చాలామంది వినే మాట కంగారు పడి ఇల్లు కొనకండి అని. కంగారు పడకండి, ఈరోజు ఆ మాట చెప్పడానికి రాలేదు. మనకి ఇల్లు అనేది ప్రతి ఒక్క జీవితంలో ఒక రియల్ డ్రీమ్గా ఉంటుంది. ఆ ఇల్లు మనకి బ్లెస్సింగ్ అవ్వాలి, కానీ అదొక ఫైనాన్షియల్ ట్రాప్గా మారకుండా ఉండాలి అని అంటే కొన్ని బేసిక్ పారామీటర్స్ అయితే మనం ఖచ్చితంగా గమనించాలి. ఇండియన్ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న పరిణామాలని, వాస్తవ పరిణామాలన్నిటిని కూడా తీసుకొని మీకోసం కొన్ని క్యాలిక్యులేషన్స్ అండ్ కొన్ని జాగ్రత్తలు అన్నింటినీ కూడా స్ట్రీమ్లైన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో మనం బిల్డ్ చేసేటువంటి వెల్త్ అనేది బ్యాలెన్స్డ్ మెథడ్లో ఉండాలి. ఏదో కంగారులో ఎక్కువ తక్కువ అప్పులు తీసేసుకొని ఇబ్బందుల్లో పడే విధంగా మన వెల్త్ క్రియేషన్ అనేది ఉండకూడదు. మనం తీసుకున్న ఇంట్లో మన ఫ్యామిలీకి సంబంధించిన సంతోషాలు కనిపించాలి. మనం తీసుకున్నటువంటి ఈఎంఐల వల్ల ట్రబుల్స్ కనిపించకూడదు. సో వీటన్నిటిని అవాయిడ్ చేసి మనం సరైన నిర్ణయం తీసుకోవడం కోసం అని చెప్పేసి నేను ఈరోజు మీ ముందరకి కొన్ని విషయాలను తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇల్లు కొంచెం పోస్ట్ పోన్ చేద్దామని అనుకోగానే ద ఫస్ట్ ప్రాబ్లం మన మైండ్లో వచ్చేది మన జీతాల కంటే ఇంటి ధరలు ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి అనేది. అది 100% నిజం. చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. అసలు మనం నిజంగానే భవిష్యత్తులో ఇల్లు కొనగలుగుతామా అనే ఒక పరిస్థితిలోకి ప్రతి ఒక్క మనిషి నెట్టబడిపోతున్నాడు. సో బేసిక్గా మనం ఈ విషయంలో ఒక ఫైనాన్షియల్ ట్రూత్ అని తెలుసుకోవాలి, ఒక ఎమోషనల్ డెసిషన్ కాదు అని ఒక విషయం గురించి మీ ముందలకి ప్రజెంట్ చేయడం కోసం వచ్చాను. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇల్లు కొనే ప్రయత్నం చేయకండి. ఇల్లు అనేది ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ని మాత్రమే కాదు, అది మీకు ఒక భద్రతను కూడా కల్పించే విధంగా ఉండాలి. ఆ భద్రత అనేది మీరు తీసుకునేటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. సో బేసిక్గా ఒక ఇల్లు తీసుకున్న తర్వాత బై డిఫాల్ట్గా మనకు కొంత ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. సో మన సేవింగ్స్ అన్నీ కూడా మన ఇంటికి కట్టేటువంటి ఈఎంఐస్ రూపంలో ముందుగానే కట్టబడి ఉంటాయి. అంటే మన భవిష్యత్తులో చేయాల్సిన ప్రతి ఒక్క పని కూడా మనం ఈఎంఐ కోసం అన్న పేరుతోటి తాకట్టు పెట్టేసుకుంటాం. అక్కడ కేవలం ఏదో ఒక ఇల్లు కాదు, మనం అనుకుంటాం ఇల్లు కొన్నాము అని చెప్పి, కానీ వాస్తవానికి మీరు అప్పు క్లియర్ చేయనంత వరకు ఆ ఇల్లు మనది కాదు. ఆ ఇంటి అప్పు క్లియర్ చేయడం కోసం మన భవిష్యత్తులో చేసేటువంటి ప్రతి ఒక్క సేవింగ్ని బ్యాంకు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసి ఉంటాం. అండ్ దాంతోపాటుగా మనకి లిక్విడిటీ ఇష్యూ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఏ ఎమర్జెన్సీ వచ్చినా మనకు అది ఇమీడియట్గా అడ్రస్ చేసేటువంటి పరిస్థితులు అయితే యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. సో ఎప్పుడైనా సరే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రాపర్గా డైవర్సిఫై కావాలి. సో రియల్ ఎస్టేట్లో పెట్టద్దు అనేది కాదు, రియల్ ఎస్టేట్లో ఇంటి మీద తప్పకుండా డబ్బులు పెట్టాలి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే ఈ క్యాలిక్యులేషన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు ఇంటికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీకు స్క్రీన్ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు మా వాళ్ళు. సో బేసిక్గా ఒక ఇల్లు కొనాలి అనుకున్న వాడికి ఎంత ఆదాయం ఉంటే వాళ్ళు ఎంత ఇల్లు కొనడానికి ఎలిజిబుల్ అనడానికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను. దాన్ని ప్రైస్ టు ఇన్కమ్ రేషియో అని చెప్పేసి అంటాం. సో ప్రైస్ టు ఇన్కమ్ రేషియో అనేది మనం నిజంగా ఇల్లు కొనేటువంటి అర్హత మనకు ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది ఒక రకంగా. సో బేసిక్గా దీని యొక్క ఫార్ములా ఏంటి అని అంటే హోమ్ ప్రైస్ డివైడెడ్ బై యువర్ యాన్యువల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి మీరు కొనాలనుకున్న ఇంటి కాస్ట్ ఒక ₹1 కోటి అనుకోండి. మీ నెల ఆదాయం 2 లక్షలు అయినట్లయితే మీ యాన్యువల్ ఇన్కమ్ 24 lakhs. సో 1 crore డివైడెడ్ బై 24 lakhs వేస్తే మీకు ఒక ఫిగర్ వస్తుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ఐడియల్ ఫైనల్గా వచ్చే ఫిగర్ ఉంటుంది కదా 1 crore డివైడెడ్ బై 24 lakhs, అది 4 కంటే బిలోగా ఉండాలి. ఎప్పుడైతే అది 4 కంటే బిలోగా నెంబర్ ఉంటుందో అప్పుడు మీకు హౌస్కి ఎలిజిబిలిటీ ఉందని అర్థం. అదేంటి అంటే 24 లక్షల జీతం లేకపోతే ₹1 కోటి ఇల్లు కొనడానికి మాకు అర్హత లేదని అంటే ఇక్కడ మనం కొన్ని ప్రాక్టికాలిటీస్ని ఆలోచించాలి. మీరు ₹1 కోటి ఇల్లు కొడుతున్నారు తీసుకుంటున్నారు అని అంటే సరే ఒక 10% లేకపోతే 20% డౌన్ పేమెంట్ చేస్తే హియర్ అండ్ దేర్ మీరు ఒక 80 లక్షల లోన్కి వెళ్ళినా కానీ 75,000 దాకా ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. 75,000 ఈఎంఐ కడితే ఇక పిల్లల చదువులు ఏంటి, మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఏంటి, అండ్ మీరు చేయాల్సిన సేవింగ్స్ ఏంటి? సో అందుకే ఈ రేషియోని మీ ముందరకు తీసుకొచ్చాం. ఇప్పుడు యావరేజ్గా సిటీస్లో ఉండేటువంటి యావరేజ్ ప్రైజెస్, నేను సిటీ మధ్యలో ఉండేటువంటి ప్రైజెస్ని చెప్పట్లేదు, ఇంటి ప్రైజెస్ని, సిటీ బార్డర్లో యాజ్ ఆఫ్ నో మనకి ఈ ప్రైజెస్ అనేవి కనిపిస్తున్నాయి. ముంబై లాంటి సిటీలో 1.8 crore బార్డర్లో ఒక చిన్నపాటి ఇల్లు, అక్కడ యావరేజ్ ఇన్కమ్ ఒక 24 లక్షలు అనుకుంటే రేషియో 7.5x వస్తుంది. ఏది ఇందాక నేను చెప్పిన ప్రైస్ టు ఇన్కమ్ రేషియోతో మనం కంపేర్ చేస్తే 7.5x వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ టు బై దేర్. ఇన్ ద సేమ్ వే ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ హియర్ అందర్ అదే పరిస్థితిలో ఉంది. బెంగళూరు కొంత బార్డర్ లైన్లో ఉంది. హైదరాబాద్లో హియర్ అందర్ మోడరేట్గా ఉంది. హైదరాబాద్లో ఒక 80 lakhs పెడితే మనకి బార్డర్ ఆఫ్ ద సిటీలో మనకి డెఫినెట్గా ఒక మంచి ఫ్లాట్ అయితే వస్తుంది. యావరేజ్గా ఒక 20 lakhs ఇన్కమ్ వస్తుంది అని అంటే మాత్రం మన రేషియో ఒక 4xకి రీచ్ అవుతాము. సో వీఆర్ ఎఫోర్డబుల్. అంటే 20 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఒక 80 lakhsకి సంబంధించినటువంటి ఫ్లాట్ కొనడానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో బేసిక్ ఈ రేషియోని మీరు చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇల్లు కొనాలా కొనకూడదా అనేది ఈ రేషియో డిసైడ్ చేస్తుంది. సో ఈ రేషియోని ఫాలో అయినట్లయితే మీరు ఈఎంఐ కట్టగలుగుతారు. అండ్ దాంతోపాటుగా
మీ పిల్లల చదువులు కావచ్చు, మంత్లీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, భవిష్యత్తుకు కావాల్సిన కొంత సేవింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎలైన్ కాగలుగుతాయి. అండ్ ఇక్కడ మనం ఆ రేషియోని చూసుకొని ఎలిజిబిలిటీ క్రియేట్ అయింది అని మనం అనుకున్న తర్వాత ఇక్కడ రియలిస్టిక్ ప్రాబ్లమ్స్ ఇండియన్ రియల్ ఎస్టేట్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఇండియాలో ఈ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ద డిలే ప్రాబ్లం. సహజంగా మనం ఏం చేస్తాం, తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అని చెప్పేసి ఏదో ఒక ప్రీ లాంచ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి తక్కువ రేట్కి వస్తుంది కదా అని చెప్పి ఒక లోన్ పెట్టేసి ఇల్లు కొనేస్తాం. ఒక 20 లక్షలు 10 లక్షలు ఎంత డౌన్ పేమెంట్ కట్టేసి లోన్ పెట్టేస్తాం. ఆ లోన్ అయితే శాంక్షన్ అవుతూ ఉంటుంది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే ఒక గేటెడ్ కమ్యూనిటీ కంప్లీట్ కావాలంటే ఆ 4 నుంచి 6 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ టైంలో మనకి పార్ట్ కింద పేమెంట్స్ అనేవి బ్యాంక్ నుంచి బిల్డర్కి రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, ఈ 4 నుంచి 6 సంవత్సరాల టైం ఫ్రేమ్లో మీరు ఏదో ఒక ఇంట్లో రెంట్కి అయితే ఉండాలి. ఇక్కడ పేమెంట్స్ రిలీజ్ అయ్యే కొద్దీ బ్యాంకుకి అయితే మీరు ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ పే చేయకపోతే మళ్ళీ అది వడ్డీ పైలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి రిలీజ్ అయిన అమౌంట్కి అయితే అట్లీస్ట్ మీరు వడ్డీలు అయితే బ్యాంకుకి పే చేయాల్సి ఉంటుంది. మేబీ ఫస్ట్ 1-2 ఇయర్స్లో పెద్దగా పెయిన్ అనిపించదు, కానీ 3వ సంవత్సరం వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద పేమెంట్ రిలీజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అటు ఒకవైపు మీరు కట్టేటువంటి రెంటు, ఇక్కడ బ్యాంకుకి కట్టేటువంటి వడ్డీ, ఈ రెండు కలిపి మీకు ఒక డబుల్ పేమెంట్గా మారుతుంది. సో ఇది ఒక పెద్ద బర్డెన్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే పర్టికులర్గా రిటైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళైతే, రిటైర్మెంట్లో ఉన్న వాళ్ళు కనుక వాళ్ళు పెట్టిన డబ్బులతో కనుక కొనుక్కున్నట్లయితే అటు వాళ్ళు కట్టే రెంటు ప్లస్ ఇక్కడ కట్టేటువంటి ఇంట్రెస్ట్ రేట్, ఈ రెండు పెద్ద భారంగా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అనేవి చాలా హై రిస్క్ తోటి ఉంటాయి. అండ్ చాలా ప్రాజెక్ట్స్ అయితే అసలు స్టార్ట్ కూడా కాలేదు. అండ్ చాలా ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోతాయి రకరకాల లీగల్ ఇష్యూస్ వల్ల. సో ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. సో అంతటి మంచి ఇల్లు కలలు కానీ, అంత హ్యాపీగా ఉండాలని మీరు కలలతో ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు సాధ్యమైనంత వరకు ఈ డిలే ప్రాబ్లమ్స్ లేకుండా నియర్ టు కంప్లీషన్ ఉన్న ప్రాజెక్ట్స్ని ఎత్తుకోవడం చాలా మంచిది. అండ్ ఈ రియల్ ఎస్టేట్లో మరొక పెద్ద ట్రాప్ ఉందండి. ఒక ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని క్రియేట్ చేస్తూ ఉంటారు. మా దగ్గర అపార్ట్మెంట్స్ అని సోల్డ్ అవుట్ అని చెప్పేసి అంటారు. నిజంగానే అపార్ట్మెంట్స్ అని సోల్డ్ అవుట్ అయ్యే కండిషన్ ఉందా? అక్కడే డేటాలేమో కొన్ని వేల యూనిట్లు సేల్ అవ్వకుండా ఖాళీగా పడిపోయినాయి అని చెప్పేసి మార్కెట్లో మనకి సర్క్యులేట్ అవుతుంది. ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ మొత్తాన్ని క్రియేట్ చేసేసి మార్కెట్లో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ డిమాండ్ నిజంగా ఉందా లేదా అనేది మనకి రియాలిటీ ఏంటనేది క్లారిఫై చేస్తుంది. రెరా డేటా ప్రకారం ఏదో ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చేయగానే అది సోల్డ్ అవుట్ అని మార్క్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. వాస్తవానికి యాక్చువల్ ఫుల్ పేమెంట్ జరగనంత వరకు కూడా అది సోల్డ్ అవుట్గా మార్క్ చేసేటువంటి పరిస్థితులు వాళ్ళకి లేవు. ఈ సోల్డ్ అవుట్ అని క్రియేట్ చేసేసి ఆర్టిఫిషియల్గా ఒక డిమాండ్ క్రియేట్ చేసి ప్రైస్ హైక్ని కూడా క్రియేట్ చేసి ఒక బ్రోకెన్ సిస్టమ్ని తయారు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే దీన్ని స్కామ్ అంటాం కంటే మన దగ్గర ఉన్నటువంటి రెగ్యులేటరీ అథారిటీస్ ప్రాపర్గా దాన్ని ఆర్గనైజ్ చేయకపోవడం, అదొక సేల్స్ టాక్టిక్స్గా వాళ్ళు వాడుతున్నారు. అండ్ ఇంకా ప్రైస్ ఎక్స్ప్లోషన్, మార్కెట్లో ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాదాపుగా మనకి 80 lakhs నుంచి 1.5 crore వరకు కూడా మనకి లాస్ట్ 3-4 ఇయర్స్లోనే ఒక 3 BHK ఫ్లాట్స్ యొక్క ప్రైజెస్ పెరిగిపోయాయి. సో మార్కెట్లో ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్, ఇందాక నేను చెప్పిన కేసు వల్ల క్రియేట్ అవుతున్నటువంటి ఆర్టిఫిషియల్ డిమాండ్ వల్ల ప్రైస్ ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. ప్రైజెస్ పెరిగిపోతున్నాయి కదా అని చెప్పేసి మనం కంగారు పడి పరిగెట్టి కొనకుండా అక్కడ వచ్చేటువంటి రెంటల్ ఈల్డ్ వర్సెస్ మనం పెట్టేటువంటి పెట్టుబడితోటి మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టారు అని అంటే అక్కడ వచ్చేటువంటి రెంటల్ ఈల్డ్ సంవత్సరానికి 3 లక్షల కంటే కింద ఉంది అని అంటే అదొక వేస్ట్ ప్రాపర్టీ. సో సాధ్యమైనంత వరకు అక్కడ వచ్చేటువంటి రెంటల్ ఈల్డ్ మీరు పెట్టేటువంటి పెట్టుబడి ఎంత ఉంది అనేది మ్యాచ్ చేసుకోండి. యూజువల్గా ఎనీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ 3% మినిమం, అది వర్స్ట్ కేస్ సినారియోలో 3% ఇస్తేనే అట్లీస్ట్ దాని వైపుగా చూడాలి. అది ఇంకెక్కువ ఇస్తే డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీగా పరిగణించవచ్చు. అండ్ పెద్ద పెద్ద సిటీస్ అన్నింటిలో కూడా చాలా ఫాస్ట్గానే ప్రైజెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో సాధ్యమైనంత వరకు మీరు ఒక క్లారిటీ వచ్చేంత వరకు మనం ఎంగేజ్లో ఎక్కడ సెటిల్ అవుతామన్న విషయం మనకు తెలియదు. మనం అనుకుంటాం ఇక్కడ ఉంటామని. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నగర్లో మనం ఉంటున్నాం కదా అని చెప్పేసి ఎస్ఆర్ నగర్లోనే ఫ్లాట్ కొంటే లైఫ్ లాంగ్ మన రిటైర్మెంట్ వరకు అక్కడ ఉంటాను గ్యారంటీ ఉందా? ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. లేదు మన Tier 2 టౌన్స్లోకి వెళ్ళి సెటిల్ అవుతామో లేదో తెలియదు. ఏ క్లారిటీ లేకుండా అన్నెసరిగా డబుల్ ప్రైజెస్ని పే చేసి ఎందుకు మనం ఫ్లాట్స్ని ఎక్కువ ప్రైజెస్ తోటి మనం కొని మనం కూడా ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ ట్రాప్లో పడిపోతూ ఉండాలి. సాధ్యమైనంత వరకు మీకు క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేసినట్లయితే ఈ ప్రైస్ ఎక్స్ప్లోషన్లో మీరు కూడా ఇరుక్కోకుండా ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ఇస్ ద బ్లాక్ మనీ లూప్. ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటంటే చాలామంది ఎవరైతే ఈ అపార్ట్మెంట్స్ కొంటూ ఉంటారో వాళ్ళందరూ ఎంప్లాయీస్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎంప్లాయీస్. మీరు ఆల్రెడీ అక్కడ టీడీఎస్లు కట్ చేయించుకొని ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేసి 30%, 25% వరకు కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఇది అడుగుతున్నారు కదా అని చెప్పేసి డబ్బుల్ని మీ బ్యాంక్ అకౌంట్లోంచి విత్డ్రా చేసి క్యాష్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం వల్ల మీ చేతులతోటి మీరే మీ వైట్ మనీని బ్లాక్ మనీగా కన్వర్ట్ చేస్తున్నారు.
ఇక్కడ ఏదో మీకు కొంతవరకు ఒక 5% 7% ఏదో మీకు ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తగ్గుతాయని చెప్పేసి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గుతాయని చెప్పి మీరు ఈ విధంగా కనుక చేసినట్లయితే రేపు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకంతట మీరే ఇరుక్కుపోయిన వాళ్ళు అయిపోతారు. రేపు మీరు ఇదే ప్రాపర్టీని, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ప్రాపర్టీని మీరు 50 లక్షలకే కొన్నారు అని అనుకోండి. మీరు 50 లక్షలకే కొనరు, 50 వైట్ ఇస్తారు, 50 బ్లాక్ ఇస్తారు. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత అది ఒక 1,50,00,000కో ఎంతో అమ్మాల్సి వచ్చింది. మీరేం ₹1,00,00,000 కొన్నారు, 1,50,00,000 అమ్మారు, యాక్చువల్ ప్రాఫిట్ 50 లక్షలే. కానీ మీరు వైట్ రిజిస్ట్రేషన్ 50 లక్షలు చేయడం వల్ల అక్కడ రికార్డెడ్ డేటా మాత్రం 1 crore ప్రాఫిట్ని చూపిస్తుంది. అంటే హియర్ అండ్ దేర్ మీరు ఎంత ఎక్స్ట్రా ట్యాక్స్ని పే చేయాల్సి వస్తుంది. మీ వైట్ మనీని ఇంత కష్టపడి ట్యాక్సులు కట్టిన దాన్ని తీసుకొని వెళ్ళి మీరెందుకు మళ్ళీ ఆ లూప్లో బ్లాక్ మనీగా మారుస్తున్నారు? సాధ్యమైనంత వరకు మీ ప్రాపర్టీస్ని కొనే వాటిని మీరు ఆల్రెడీ ట్యాక్స్ పేయర్స్ కాబట్టి వైట్లోనే కొనండి. వైట్లో కొనకపోవటం వల్ల అన్నెసరిగా మీరు వేరే వాళ్ళని ఫీడ్ చేసిన వాళ్ళు అవుతున్నారు. మీ వైట్ వెల్త్ని బ్లాక్ వెల్త్గా మీరే కన్వర్ట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎఫ్ఎస్ఐ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. సహజంగా హై రైజ్ బిల్డింగ్స్ అనగానే ఏంటో ఈ మధ్య రేట్లు ఎక్కువ పెట్టి అమ్మేస్తున్నారు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. సహజంగా ఎఫ్ఎస్ఐ అనేది మనకి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని అంటారు. సో బేసిక్గా మనకి ఎఫ్ఎస్ఐ అనేది హై రైజ్డ్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. హై రైజ్డ్ బిల్డింగ్ వెళ్ళినప్పుడు సహజంగా ఏమవుతుంది, మనకి అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ అనేది తగ్గిపోతుంది. అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ అనేది తగ్గిపోయినప్పుడు బై డిఫాల్ట్గా ఏంటి ప్రైసింగ్ తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ విడ్డూరం ఏం జరుగుతూ ఉంటుందంటే మనకి బిల్డింగ్ యొక్క హైట్ ఎక్కువ ఉండే కొద్దీ దాని యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది. సహజంగా మనకి హై రైజ్డ్ బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే ప్రైసెస్ని కంట్రోల్లో పెట్టడం కోసం. అటు సింగపూర్ లాంటి కంట్రీస్లో, టోకియో లాంటి కంట్రీస్లో ఇక్కడ ఎఫ్ఎస్ఐ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి ల్యాండ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైజెస్ అనేవి టూ మచ్గా పెరగకుండా ఉండడానికి ఒక ఫ్లోర్ మీద ఒక ఫ్లోర్ కనుక ఎక్కువ వేసినట్లయితే కనుక వాళ్ళకి తక్కువ రేట్లో ఆఫర్ చేయగలుగుతారు అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి హై రైజ్ బిల్డింగ్లోకి వెళ్ళేసరికి ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సహజంగా మనకి లోవర్ ఎఫ్ఎస్ఐ అంటే చిన్న హైట్స్ ఉన్న బిల్డింగ్స్లో రేట్లు ఎక్కువ ఉంటాయి. హై రైజ్కి వెళ్ళేసరికి రేట్లు తగ్గాలి. మీరు ఏదో ఒక ట్రాప్లో అక్కడ ఏదో పెద్ద బిల్డింగ్లో ఉంటున్నానో అని ఒక ఎమోషన్ తోటి మాత్రం వెళ్ళిపోయి అన్నెసరిగా ఎక్కువ రేట్లు పెట్టి అనవసరంగా అందులో ఇరుక్కుపోకండి. అండ్ మీరు ఎప్పుడైనా సరే మీ రియల్ ఎఫోర్డబిలిటీని చెక్ చేసుకోండి. మీకు ఏదో ఒక 50,000 రూపాయలు జీతం వస్తుంటే మాత్రం 50 లక్షల ఫ్లాట్ని కొనగలుగుతానని మాత్రం అనుకోకండి. దాదాపుగా మనకి 40,000 రూపాయలు ఈఎంఐ వస్తుంది. అంటే 80% ఆఫ్ యువర్ శాలరీ ఇస్ గోయింగ్ టు ఈఎంఐ. అసలు ఫస్ట్ మీకు ఎలిజిబిలిటీయే రాదు. ఏదో అది చూపించి దొంగ లెక్కలు చూపించి చేస్తారేమో. చేసిన తర్వాత 80% ఈఎంఐ కడితే నెక్స్ట్ మీరు బతకడానికి పరిస్థితి ఏంటి, మీ భవిష్యత్తులో పరిస్థితి ఏంటి? అండ్ దాంతోపాటుగా ఎన్నో హిడెన్ కాస్ట్లు ఉంటాయి. ఇంటీరియర్స్ చేయించుకోవటం అని, ప్రాపర్టీ ట్యాక్స్లు పే చేయడం అని చెప్పేసి ఇటువంటి ఎన్నో డబ్బులు మనం వీటి కోసం పే చేస్తూ ఉండాలి. స్టాంప్ డ్యూటీలు అని చెప్పేసి అన్నెసరిగా ఇంత డబ్బుల్ని మీరు తీసుకొని వెళ్ళి లో శాలరీలో కనుక వాటి మీద పెట్టినట్లయితే భవిష్యత్తుని మీరు తాకట్టు పెట్టుకున్నట్టు అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇరుక్కొని పోతారు. అండ్ ఎప్పుడు కూడా ఈ 3 గోల్డెన్ రూల్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ జోలికి మాత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. అండ్ ఆల్ ద టైం ఎప్పుడైనా సరే లీగల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయండి. కుదిరితే 1 or 2 లీగల్ అడ్వైజర్స్ తీసుకోండి. అయితే పోతే 10,000. ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుంటే కోట్ల రూపాయలు నష్టపోతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు లీగల్ ఒపీనియన్స్కి, లీగల్ డాక్యుమెంట్స్కి టాప్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఏదో బ్లైండ్ ట్రస్ట్, ఒక బిల్డర్ పెద్ద బిల్డర్ కదా అని చెప్పేసి కళ్ళు మూసుకొని వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి మాత్రం వెళ్ళకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు గుడ్డి నమ్మకంతో పోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఆ ప్రాపర్టీకి సంబంధించి క్లారిటీలు ఉన్నాయా లేదా, క్లియరెన్స్లు ఉన్నాయా లేదా, లీగాలిటీ క్లియర్గా ఉందా లేదా, అండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందా లేకపోతే ఫినిషింగ్ స్టేజ్లో ఉందా, అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ ఫీజబుల్గా ఉంటేనే అప్పుడే మీరు ముందు అడుగు వేయాలి. అప్పటి వరకు కూడా మీరు ముందు అడుగు వేసినట్లయితే అన్నెసరిగా ఒక ట్రాప్లో ఇరుక్కొని పోతారు. ఒక లూప్లో ఇరుక్కుపోయిన తర్వాత దాన్ని బయటికి తీసుకురావడం మన లైఫ్ని చాలా కష్టంగా మారిపోతుంది. మన చేతులతోటి ఒక డ్రీమ్ హౌస్ని, ఏది ఒక పాజిటివ్ డ్రీమ్స్ ఉండాల్సినటువంటి హౌస్ని మనం ఒక పీడ కళలతోటి నింపుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి మనం నెట్టబడకుండా ఉంటే అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కొనేటువంటి హక్కు ఉంది. ప్రశాంతంగా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.